Welcome to my channel at Anu Balu Kumar. Hi, hello, welcome back to our channel Anu Balu Kumar. ఈరోజు వీడియో వచ్చేసి వట్టి పాయలు అన్నమాట. సో పాయలు సింపుల్ నార్మల్ ఎటువంటి మసాలాస్ ఏమీ లేకుండా సింపుల్ వేలో కర్రీ చూపిస్తాను నేను. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్. అండ్ ఇది మాత్రం నాకు తెలియదు, నేను టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను తినను, నాకు అస్సలు నచ్చలేదు. అందరు తింటుంటే చెప్తాను. సో మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళ కోసమే చేస్తున్నాను. సో దీన్ని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టి దాన్ని కొంచెం సేపు వేడి చేసి ఉప్పేసి నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ ఆనియన్ వేసి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గనించిన తర్వాత ఇందులో ఉప్పేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి అయితే కొంచెం సేపు కలిపి మగ్గనివ్వాలి. ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో ఎక్కువ మసాలాస్ ఏం పట్టవు, దీనికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆలోపు కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను పక్కన, ఎందుకంటే ఇందులో వేయడానికి. అండ్ కొంచెం టమాటా వేసాను. చింతపండు అండ్ టమాటా కొంచెం టేస్ట్ సేమ్ బ్యాలెన్స్ అవ్వడం కోసం వేసాను ఇది. అండ్ అవి 2 టమాటాలు అవి ముందు మొత్తం మగ్గిన తర్వాత పాయలు వేసాను. నీట్గా వాష్ చేసి నీట్గా కొంచెం నానిన తర్వాత ఇందులో టమాటా ఫ్రైలోకి వేసుకున్నాను. అండ్ ఆలోపు నేను ఫ్రై చేస్తుంటే వీళ్ళు ఆడుకుంటున్నారు. వీళ్ళే చేసి అంటే ఇంకా చేసాను. ఆ పిల్లలు మా మరిది పిల్లలు అనమాట. సో అందులో అవి వేసిన తర్వాత పైనుంచి కొంచెం కరివేపాకు వేసి అయితే కొంచెం సేపు కలిపేసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ సపరేట్ అయినంతసేపు మగ్గనివ్వాలి అది, ఎందుకంటే అది మళ్ళీ దాంట్లోంచి ఆయిల్ సపరేట్ అవ్వకపోతే కొంచెం పచ్చి వాసన వస్తుంది కదా, కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. అండ్ ఆ తర్వాత కొంచెం ఇది చింతపండు రసం వేస్తున్నాను దాంట్లో. అవి 2 చింతపండు రసం వేసేసి కొంచెం మగ్గనిచ్చి తర్వాత కలిపేస్తున్నాను. ఆ చింతపండు రసం అంతా ఆ కర్రీకి ఆ ముక్కలకి పట్టేంతసేపు మగ్గనించి తర్వాత కొంచెం అది ఉడికేంత నీళ్ళు పోసుకొని ముక్క మునిగేంత నీళ్ళు పోసుకొని విజిల్ పెట్టేస్తే కుక్కర్ క్లోజ్ చేసేస్తే ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. 3 విజిల్స్కి అయితే కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఆయిల్ సెపరేట్ అయింది. చూసారు టేస్ట్ వట్టిపాయల కర్రీ అయితే చాలా బాగా వచ్చిందమ్మ కూర అని చెప్పి వాళ్ళందరూ తింటారు, నేనే తినను. కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇలా డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చూస్తున్నారు కదా, గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది, చాలా థిక్గా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేసి చూస్తేనే తెలుస్తుంది టేస్ట్ అనేది. నాకెందుకో ఆ స్మెల్ నచ్చదు, సో అందుకే నేను తినను. మా పిల్లలు అసలు పాయ కర్రీ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, నేనెందుకో మరి ఆ టేస్ట్ పడదు, అందుకే తినను. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.